హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లెర్నింగ్ ల్యాండ్. ఈరోజు కూడా మనందరి కోసం మరొక యూస్ఫుల్ వీడియో. అయితే మనం డైలీ లైఫ్లో చాలా రకాల సెంటెన్సెస్ని తెలుగులో ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాం కదండి. సో అటువంటి సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఈరోజు వీడియోలో చూసేద్దాము. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఇప్పుడైతే వీడియోని స్టార్ట్ చేసేద్దాము. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ వన్, తను నా గురించి అలా చెప్పిందా, లేదా తను నా గురించి నిజంగా అలా చెప్పిందా అని అంటూ ఉంటాం కదండి. దానిని డిడ్ షీ రియల్లీ సే దట్ అబౌట్ మీ, డిడ్ షీ రియల్లీ సే దట్ అబౌట్ మీ, ఆమె నిజంగా నా గురించి అలా చెప్పిందా. రియల్లీ అంటే నిజంగా, సే దట్ అబౌట్ మీ అంటే నా గురించి చెప్పిందా అని అడగడం. సో డిడ్ షీ రియల్లీ సే దట్ అబౌట్ మీ, నిజంగా తను నా గురించి అలా చెప్పిందా. నెక్స్ట్, వాళ్ళని నువ్వు చూసావా, లేదా వారిని నువ్వు చూసావా. హ్యావ్ యూ సీన్ దెమ్, హ్యావ్ యూ సీన్ దెమ్, సీన్ అంటే చూసావా, దెమ్ అంటే వారిని. సో హ్యావ్ యూ సీన్ దెమ్, వాళ్ళని నువ్వు చూసావా. నెక్స్ట్, అవును ఆ డౌట్ నీకెందుకు వచ్చింది, లేదా అసలు నీకు ఆ డౌట్ ఎందుకు వచ్చింది అని అడుగుతుంటాం కదండి. దాన్ని వై డిడ్ యూ గెట్ దట్ డౌట్, వై డిడ్ యూ గెట్ దట్ డౌట్. గెట్ అంటే రావడం, వచ్చింది, పొందడం, ఇలాంటి మీనింగ్స్ వస్తాయండి. సో వై డిడ్ యూ గెట్ దట్ డౌట్, అవును ఆ డౌట్ నీకు ఎందుకు వచ్చింది, వై డిడ్ యూ గెట్ దట్ డౌట్. నెక్స్ట్, నీకు ఏదైనా ఒకసారి చెప్తే అర్థం కాదా, లేదా నీకు ఒకసారి చెప్తే అర్థం కాదా అనడాన్ని ఇఫ్ ఐ టెల్ యూ వన్స్ డోంట్ యూ అండర్స్టాండ్, ఇఫ్ ఐ టెల్ యూ వన్స్, టెల్ అంటే చెప్పడం, వన్స్ అంటే ఒకసారి, డోంట్ యూ అండర్స్టాండ్, అండర్స్టాండ్ అంటే అర్థం చేసుకోవడం. సో ఇఫ్ ఐ టెల్ యూ వన్స్, నీకు ఒకసారి చెప్తే డోంట్ యూ అండర్స్టాండ్, నీకు అర్థం కాదా. నెక్స్ట్, నేను అరుస్తుంటే నీకు వినిపించడం లేదా, నేను అరుస్తుంటే నీకు వినిపించడం లేదా. కాంట్ యూ హియర్ మీ స్క్రీమింగ్, కాంట్ యూ హియర్ మీ స్క్రీమింగ్, కాంట్ యూ హియర్ నీకు వినిపించడం లేదా, మీ స్క్రీమింగ్ అంటే నేను అరుస్తుంటే, స్క్రీమింగ్ అంటే అరవడం. సో కాంట్ యూ హియర్ మీ స్క్రీమింగ్, నేను అరుస్తుంటే నీకు వినిపించడం లేదా. నెక్స్ట్, ఆమె మాట వినగానే నేను వచ్చేసాను, లేదా ఆమె మాట వినగానే నేను అక్కడి నుంచి వచ్చేసాను అనడాన్ని ఐ కేమ్ ఫ్రమ్ దేర్ యాజ్ సూన్ యాజ్ ఐ హియర్డ్ హెర్, ఐ కేమ్ ఫ్రమ్ దేర్ నేను అక్కడ నుంచి వచ్చేసాను, కేమ్ అంటే వచ్చేసాను, యాజ్ సూన్ యాజ్ ఐ హియర్డ్ హెర్ ఆమె మాట వినగానే, ఐ కేమ్ ఫ్రమ్ దేర్ యాజ్ సూన్ యాజ్ ఐ హియర్డ్ హెర్. నా మాటల మీద నీకు గౌరవం లేదా, లేదా నా మాట మీద నీకు మర్యాద లేదా అని అంటూ ఉంటాం కదండి. దానిని డూ యూ హ్యావ్ నో రెస్పెక్ట్ ఫర్ మై వర్డ్స్, డూ యూ హ్యావ్ నో రెస్పెక్ట్ ఫర్ మై వర్డ్స్, నో రెస్పెక్ట్ అంటే గౌరవం లేకపోవడం, ఫర్ మై వర్డ్స్ అంటే నా మాటల మీద. సో డూ యూ హ్యావ్ నో రెస్పెక్ట్ ఫర్ మై వర్డ్స్, నా మాటల మీద నీకు గౌరవం లేదా. నెక్స్ట్, నా మాట నువ్వు వింటావని చెప్పాను, నా మాట నువ్వు వింటావని చెప్పాను. ఐ టోల్ యూ దట్ యూ వుడ్ లిసన్ టు మీ, ఐ టోల్ యూ దట్ అంటే నేను నీకు అది చెప్పాను, యూ వుడ్ లిసన్ టు మీ నువ్వు నా మాట తప్పకుండా వింటావని. టోల్డ్ అంటే చెప్పడం, లిసన్ అంటే వినడం. సో ఐ టోల్ యూ దట్ యూ వుడ్ లిసన్ టు మీ. ఎవరి మాట వినకపోతే మీరే నష్టపోతారు, ఎవరి మాట వినకపోతే మీరే నష్టపోతారు అనడాన్ని ఇఫ్ యూ డోంట్ లిసన్ టు ఎనీ వన్ యూ విల్ లాస్ యువర్ సెల్ఫ్, ఇఫ్ యూ డోంట్ లిసన్ టు ఎనీ వన్, మీరు ఎవరి మాట వినకపోతే యూ విల్ లాస్ యువర్ సెల్ఫ్, మీరే నష్టపోతారు, లాస్ అంటే నష్టపోవడం. సో ఇఫ్ యూ డోంట్ లిసన్ టు ఎనీ వన్ యూ విల్ లాస్ యువర్ సెల్ఫ్. నెక్స్ట్, ఇప్పుడు ఎవరి మాట వినాలో నాకు తెలియడం లేదు, ఇప్పుడు ఎవరి మాట వినాలో నాకు తెలియడం లేదు. ఐ డోంట్ నో హూ టు లిసన్ టు నౌ, ఐ డోంట్ నో అంటే నాకు తెలియడం లేదు, హూ టు అంటే ఎవరి మాట, లిసన్ టు నౌ ఎవరి మాట వినాలో. సో ఐ డోంట్ నో హూ టు లిసన్ టు నౌ ఎవరి మాట వినాలో నాకు తెలియడం లేదు. నెక్స్ట్, నేను చేయగలిగింది చేస్తాను మరియు నేను ఎవరి మాట వినాలనుకోవడం లేదు, లేదా నేను చెయ్యాలనుకున్నదే చేస్తాను నాకు ఎవరి మాట వినాలని అనిపించడం లేదు అని అంటూ ఉంటాం కదండి. దానిని ఐ డూ వాట్ ఐ కెన్ అండ్ ఐ డోంట్ వాంట్ టు లిసన్ టు ఎనీ వన్, ఐ డూ వాట్ ఐ కెన్ నేనేం చేయాలో నాకు తెలుసు, అండ్ ఐ డోంట్ వాంట్ టు లిసన్ టు ఎనీ వన్ నేను ఎవరి మాట వినాలనుకోవడం లేదు, లేదా ఐ డూ వాట్ ఐ కెన్ నేను చేయగలిగింది నేను చేస్తాను, ఐ డోంట్ వాంట్ టు లిసన్ టు ఎనీ వన్ నాకు ఎవరి మాట వినాలనుకోవడం లేదు. నెక్స్ట్, నీకు నచ్చితే విను లేకపోతే వదిలే, ఒకవేళ నీకు నచ్చితే విను లేకపోతే వదిలే అనడాన్ని ఇఫ్ యూ లైక్ ఇట్ లిసన్ టు ఇట్, ఇఫ్ నాట్ లీవ్ ఇట్. ఇఫ్ యూ లైక్ ఇట్ అంటే ఒకవేళ నీకు నచ్చితే, లిసన్ టు ఇట్ అది విను, ఇఫ్ నాట్ నచ్చకపోతే లీవ్ ఇట్ అది వదిలే. ఇఫ్ యూ లైక్ ఇట్ లిసన్ టు ఇట్, ఇఫ్ నాట్ లీవ్ ఇట్.
నెక్స్ట్ దీని గురించి ఆందోళన చెందవలసిన అవసరం లేదు. లేదా దీని గురించి పెద్దగా కంగారు పడవలసిన అవసరం లేదు అని అంటూ ఉంటాం కదండీ! దానిని దేర్ ఈజ్ నో నీడ్ టు వరీ అబౌట్ దిస్. దేర్ ఈజ్ నో నీడ్ టు వరీ అబౌట్ దిస్. వరీ అంటే కంగారు పడటం లేదా ఆందోళన చెందడం. అబౌట్ దిస్ అంటే దీని గురించి. నీడ్ అంటే అవసరం. నో నీడ్ అంటే అవసరం లేకపోవడం. సో దేర్ ఈజ్ నో నీడ్ టు వరీ అబౌట్ దిస్. సాయంత్రానికి నా పనంతా అయిపోతుంది. అప్పుడు నేను నీతో మాట్లాడతాను. సాయంత్రానికి నా వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది. ఆ టైంలో నేను నీతో మాట్లాడతాను అని అంటూ ఉంటాం కదండీ! దాన్ని ఇంగ్లీష్‌లో బై ఈవినింగ్ ఆల్ మై వర్క్ విల్ బి డన్. దెన్ ఐ విల్ టాక్ టు యూ. బై ఈవినింగ్ అంటే సాయంత్రానికి లేదా సాయంత్రానికల్లా. ఆల్ మై వర్క్ నా పని అంతా విల్ బి డన్ కంప్లీట్ అయిపోతుంది లేదా పూర్తయిపోతుంది. దెన్ ఐ విల్ టాక్ టు యూ అప్పుడు నేను నీతో మాట్లాడతాను. బై ఈవినింగ్ ఆల్ మై వర్క్ విల్ బి డన్ దెన్ ఐ విల్ టాక్ టు యూ. నెక్స్ట్ నేను చెప్పిన దాన్ని మీరు అస్సలు పట్టించుకోరు. లేదా నేనేం చెప్పినా మీరు పట్టించుకోరు అని అనడాన్ని యూ డోంట్ కేర్ వాట్ ఐ సెడ్ ఎట్ ఆల్. యూ డోంట్ కేర్ అంటే మీరు అసలు పట్టించుకోరు. వాట్ ఐ సెడ్ ఎట్ ఆల్ నేను ఏం చెప్పినా సరే. సో నేను చెప్పిన దాన్ని మీరు అసలు పట్టించుకోరు. యూ డోంట్ కేర్ వాట్ ఐ సెడ్ ఎట్ ఆల్. నెక్స్ట్ ఏ పని ఎప్పుడు చేయాలో నీకు తెలీదా. ఏ పని ఎప్పుడు చేయాలో నీకు తెలీదా. డోంట్ యూ నో వాట్ టు డూ వెన్. డోంట్ యూ నో నీకు తెలీదా. వాట్ టు డూ వెన్. వెన్ అంటే ఎప్పుడు. ఎప్పుడు ఏ పని చేయాలో. డోంట్ యూ నో వాట్ టు డూ వెన్. ఏ పని ఎప్పుడు చేయాలో నీకు తెలీదా. నెక్స్ట్ ఒక్కడినే ఇంత పని ఎలా చేయగలను. లేదా ఒంటరిగా ఇంత పని నేను ఎలా చేయగలను అని అడుగుతుంటాం కదండి. దాన్ని హౌ కెన్ ఐ డూ సో మెనీ థింగ్స్ అలోన్. హౌ కెన్ ఐ డూ నేను అసలు ఎలా చేయగలను. సో మెనీ థింగ్స్ అలోన్ ఒంటరిగా ఈ పని మొత్తం లేదా ఇంత పనిని. హౌ కెన్ ఐ డూ సో మెనీ థింగ్స్ అలోన్ ఒక్కడినే ఇంత పని నేను ఎలా చేయగలను. నెక్స్ట్ ఎవరి సహాయం లేకుండా నేనే తెచ్చాను. ఎవరి సహాయం లేకుండా నేనే తీసుకొచ్చాను అని అంటూ ఉంటాం కదండి. దాన్ని ఐ బ్రాట్ ఇట్ మై సెల్ఫ్ వితౌట్ ఎనీ వన్స్ హెల్ప్. బ్రాట్ అంటే తీసుకురావడం లేదా తెచ్చాను. ఐ బ్రాట్ ఇట్ మై సెల్ఫ్ దాన్ని నేను తీసుకొచ్చాను వితౌట్ ఎనీ వన్స్ హెల్ప్ ఎవరి సహాయం లేకుండానే. నెక్స్ట్ నాకు మీ సహాయం అవసరం లేదు. నేను ఒంటరిగా ప్రతిదాన్ని చేసుకోగలను. లేదా నాకు మీ సహాయం ఏమీ అవసరం లేదు. నేను ఒక్కదాన్నే చేసుకోగలను అని అంటూ ఉంటాం కదండి. దానిని ఐ డోంట్ నీడ్ యువర్ హెల్ప్. ఐ కెన్ డూ ఎవ్రీథింగ్ అలోన్. ఐ డోంట్ నీడ్ యువర్ హెల్ప్. నాకు మీ పనేమీ అవసరం లేదు. లేదా నాకు మీ సహాయం ఏమీ అవసరం లేదు. ఐ కెన్ డూ ఎవ్రీథింగ్ అలోన్. నేను ప్రతిదీ ఒంటరిగా చేయగలను. నెక్స్ట్ రోజంతా పనిచేసి బాగా అలసిపోయాను. రోజంతా పనిచేసి బాగా అలసిపోయాను. టైర్డ్ ఆఫ్ వర్కింగ్ ఆల్ డే. టైర్డ్ ఆఫ్ వర్కింగ్ ఆల్ డే. టైర్డ్ అంటే అలసిపోవడం. వర్కింగ్ ఆల్ డే అంటే రోజంతా పనిచేసి. సో టైర్డ్ ఆఫ్ వర్కింగ్ ఆల్ డే. రోజంతా పనిచేసి బాగా అలసిపోయాను. సో చూసారు కదండి. ఇటువంటి సెంటెన్సెస్ అన్ని మనం ఏదో ఒక టైంలో యూజ్ చేస్తూ ఉంటాము. మీరు ప్రాక్టీస్ చేస్తేనే ఇంగ్లీష్ బాగా మాట్లాడగలరండి. సో మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ క్లిక్ ఆన్ ది బెల్ ఐకాన్. థ్యాంక్ యూ సో మచ్.